జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు భారత రాష్ట్ర సమితి అభ్యర్థిగా మాగంటి సునీత నామినేషన్ దాఖలు చేశారు. పార్టీ నేతలు కేటీఆర్, తలసాని, పద్మారావు వెంటరాగా షేక్పేట తహసీల్దార్ కార్యాలయంలో సాదాసీదాగా రిటర్నింగ్ అధికారికి సునీత నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఈ నెల 18వ తేదీన భారీ ర్యాలీతో మాగంటి సునీత మరోమారు నామినేషన్ దాఖలు చేయనున్నారు. నామినేషన్కు బయలుదేరే ముందు మాగంటి సునీత ఇతర నేతలతో కలిసి కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఇద్దరు వ్యక్తులు, పార్టీల మధ్య జరుగుతున్నది కాదని, 10 ఏళ్ల అభివృద్ధి, 2 ఏళ్ల అరాచక పాలన మధ్య జరుగుతున్న ఎన్నిక అని మండిపడ్డారు. కేసీఆర్ పునరాగమనానికి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తొలిమెట్టు అవుతుందని కేటీఆర్ తెలిపారు. ఈ ఎన్నిక జరుగుతున్నది 10 ఏళ్ల అభివృద్ధికి, 2 ఏళ్ల అరాచకానికి మధ్యన జరుగుతున్న ఎన్నిక. 10 ఏళ్ల పారదర్శక పాలనకు, ఈ 2 ఏళ్లుగా జరుగుతున్న అవినీతి పాలనకు మధ్యన జరుగుతున్న ఎన్నిక. 10 ఏళ్ల రైతు బంధు పాలనకు, 2 ఏళ్ల రాబందు పాలనకు మధ్యన జరుగుతున్న ఎన్నిక. ఇది వ్యక్తుల మధ్యన జరుగుతున్న ఎన్నిక కాదు. మేము జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలకు కూడా మాగంటి సునీతా గోపీనాథ్ గారిని గెలిపించాలని అభ్యర్థిస్తూ, వారి గెలుపు వల్ల మీకు రాబోయేది ఏంటిది అంటే, కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీలు మీరు జూబ్లీహిల్స్లో గట్టిగా కాంగ్రెస్ పార్టీకి దిమ్మ తిరిగే విధంగా మీరు తీర్పునిస్తే తప్పకుండా రాష్ట్రం మొత్తంలో కూడా పేదలకు న్యాయం జరుగుతుంది, పేదలకు లాభం జరుగుతుంది.